హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ జమీలా అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే నేను 5:30కి అయితే లేచాను ఫ్రెండ్స్. ఇంకా బయట పని అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. బట్టలు కూడా ఇవాళ తొందరగా అయితే ఉతికేసాను. అలాగే బ్రేక్ఫాస్ట్ ఇవాళ అయితే పిల్లలకి చపాతీ చేసి పెట్టాను ఫ్రెండ్స్. అలాగే మాయ నిన్న మొక్కల్లో కలుపు మొక్కలు తీశారు కదా, ఆ చెత్త అంతా బయట పడేసేసాను అనమాట. ఇంకా డ్యూటీ లేదన్న పనే కానీ ఇంట్లోపల పన్ను ఎంత ఉంటుందంటే నిజంగా పని చేసుకోవడానికి సరిపోతుందన్నమాట. దీనికన్నా ముందు డ్యూటీకి వెళ్ళిపోవడమే బెటర్ అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఇప్పుడైతే బట్టలు ఆరేస్తాకి మా పాప అయితే హెల్పింగ్ వచ్చిందనమాట. ఫైనల్గా అయితే బట్టలు ఆరేసేసామండి. ఈ ఎండ అయితే కాసేపు కూడా నుంచోలేకపోతున్నాం ఫ్రెండ్స్. మంచి ఎండ అయితే, కానీ ఈ ఎండాకాలంలోనే మాకు ఎక్కువ వర్షాలు, గాలి దుమ్ములు అయితే వస్తూ ఉంటాయన్నమాట. పల్లెటూరులో మీకు తెలిసిందే కదా, కొంచెం గాలి వేసినా కొంచెం వర్షం వచ్చినా పవర్ అయితే తీసేస్తారు. ఇంకా పవర్ లేదంటే ఇంకా టీవీ బంద్ అయిపోతుంది. ఇంకా బయటకైతే వచ్చేస్తాం అనమాట. బట్టలు అయితే ఉతికేసాను, చూస్తున్నారు కదండి. మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. ఎందుకంటే నైట్ వర్షం వచ్చింది, మొత్తం గాలికి ఆకులన్నీ పడిపోయినాయి. 2 రోజులకు ఒకసారి గాలి దుమ్ము అయితే వస్తూ ఉంది. ఇంక ఈ ఆకులు క్లీన్ చేసుకొని సరిపోతుంది అనమాట. ఇంకా కర్రీ ఏం చేశాను అనుకుంటున్నారు? బంగాళదుంప కర్రీ అయితే ఉడుకుతూ ఉంది. బంగాళదుంప అలాగే టొమాటో అయితే వేసి వండానండి. ఇంకా మాయ గారికి అయితే రసం పెట్టానమాట. మాయకి ఇంకా రసంలోకి అప్పడం వేయించి ఇచ్చేస్తే సరిపోతుంది. బంగాళదుంప కర్రీ అసలు ఏ రైస్లోకైనా, చపాతీలోకైనా, అలాగే పరోటాలకైనా సూపర్ అయితే ఉంటుందండి. నాకు చాలా ఇష్టం అన్నమాట బంగాళదుంప. కానీ కొంతమంది అంటూ ఉంటారు బంగాళదుంప హెల్త్కి మంచిది కాదు అని. బట్ నేనైతే నాకు ఇష్టంగానే తింటూ ఉంటానన్నమాట. ఇంకా అలాగే ఇంకా మావయ్య గారు వస్తారనమాట. మావయ్యకి అయితే అన్నం పెట్టేస్తే మనకు పని అయిపోతుంది. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టానండి. ఇంకా మావయ్య గారికి అన్నం పెట్టాలన్నమాట. సో అన్నం కూడా వచ్చేసింది. ఇంకా మళ్ళీ వండాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా మా ఆడపడుచు వీళ్ళందరూ వచ్చేసారన్నమాట. కాబట్టి ఇంకా నేను ముందే మార్నింగ్ అయితే కొంచెమే వండాను రైస్. ఇంకా మా ఆడపడుచు వచ్చేసరికి ఇంకా వాళ్ళకి అందరికీ పెట్టేయంగా కొంచెమే ఉంది, మళ్ళీ కూడా వండాలి. ఇంకా అనుకోకుండా అతిథులు వస్తే ఇంక అంతే కదండి. ఇంకా నా పని ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక 24 గంటలు ఇంకా గ్యాస్ ముందర నిలబడి పాదాలు నొప్పులు వస్తూ ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడైతే మామిడికాయల సీజన్ కదండి. సో మామిడికాయ పీల్ అయితే తీసేసాను. మామిడికాయ పచ్చడి అయితే పెడదామని, అంటే నిల్వ పచ్చడి ఏం కాదు ఫ్రెండ్స్, ఇది ఇన్స్టెంట్గా మనకి ఒక 1 వీక్ అయితే నిల్వ ఉంటుందన్నమాట. సో కట్ చేసేసాను చిన్న చిన్న పీసెస్గా, పీల్ చేసేసి ఎండుమిర్చి, అలాగే ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయి, ఇంక ఇవన్నిటిని కూడా బాగా మనము నూనెలో అయితే రోస్ట్ చేసేసుకుందాము. సో రోస్ట్ అయిపోయాక మనము మిక్సీలో కానీ లేదనుకుంటే ఇంకా రోట్లో కానీ దంచుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. మిక్సీ కన్నా కూడా నాకు తెలిసి రోట్లో పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. బట్ నేను అనుకుంటున్నాను, ఏంటో తెలియదు కానీ ఫ్రెండ్స్, కానీ పవర్ అయితే పోయిందన్నమాట. వర్షం వచ్చేసింది, గాలి బాగా వేసిందన్నమాట. ఇవి వేయించుకునేసరికి పవర్ అయితే పోయింది. ఇంకా మనము ఏదో అంటారు కదా పెద్దవాళ్ళ సామెత, పొయ్యి మీద ఉన్నంతసేపు బాగానే ఉంటామంట, ప్లేట్లోకి వచ్చాక ఆకలికి ఆగలేమంటారు కదా. అలాగా ఇవన్నీ వేయించేసాక నాకు దీన్ని చూస్తే తినాలనిపించింది. ఇంకా త్వరగా మిక్సీ పట్టేద్దాం అనుకునేసరికి పవర్ కట్ అయిపోయింది. చూసారు కదా ఎలా మబ్బు అయితే వచ్చేస్తుందో, మొత్తము దట్టగా మేఘాలు అయితే వచ్చేసినాయండి. ఇప్పుడు టైం వచ్చి 11:30 అవుతూ ఉంది. అయినా సరే మంచి వర్షం వచ్చేలా ఉందన్నమాట. ఇంకా గాలి ఎప్పుడైతే వేసిందో అసలు నిజంగా ఇంక ఇదే ఛాన్స్ అనుకొని అయితే పవర్ కట్ అయితే అయిపోతూ ఉంటుంది. ఇంక మా పిల్లలందరూ కూడా చల్లగా ఉందని చెప్పి అయితే మిద్ది మీదకి వచ్చేసారనమాట. ఇంకా పల్లెటూరులో ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు పల్లెటూరులో నిజంగా వాతావరణం అనేది సూపర్గా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మంచి వర్షం వచ్చేలా ఉంది, చూస్తున్నారు కదా. గాలి మెల్లిమెల్లిగా ఇంకా వస్తుంది అనమాట. ఇంక ఎలాగెలికి సిల్కి గాలివాన అంటారు కదా, ఇంకా ఆ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. పవర్ కట్ అయిపోయింది. ఇంక నేను ఆ పికిల్ని రోట్లో వేసుకుని దంచుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా వర్షం అయితే ఫుల్ వస్తుంది అనమాట. ఇక్కడ మామిడి చెట్టు ఉంది, మామిడికాయల కోసం మా అక్క అయితే వచ్చేసారనమాట. ఇంక నేను వెళ్తూ ఉన్నాను అన్నమాట, పడ్డాయా లేదా అని. వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అవుతుంది, వాచ్ చేయండి ప్లీజ్. మట్టి వాసన గట్టిగా పడుతున్నాయి చినుకులు. ఇదిగో పచ్చికాయ చెట్టు కింద ఉండకూడదు, వచ్చేయండి అమ్ములు. ఈ వాతావరణానికి పడుతున్నాయి. రండి అమ్ములు. ఓకే.
ఓకేనండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఆ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఓకే బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ అయితే మీకు వస్తూ ఉంటుంది. సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గాలి ఎలా వేస్తూ ఉందో, చాలా పెద్ద గాలి అన్నమాట. సో మంచి వర్షం రాబోతుందని అర్థమవుతుంది మాకైతే. ఇంకా బయట ఏమైనా వేసేసి ఉంటే ఇంకా అవన్నీ కూడా తీసుకెళ్ళి లోపల పెట్టేశానన్నమాట. ఇంకా వర్షం వచ్చిందంటే మా పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారనమాట. పల్లెటూరులో అంతే కదండి, సిటీస్లో అయితే ఇంట్లోంచి బయటికి రాము, బట్ పల్లెటూరులో అలా కాదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోలో మేము చేసినటువంటి మా పిల్లలు చేసినటువంటి అల్లరి అయితే చూద్దరు, కానీ వాళ్ళతో పాటు నేను వెళ్ళి వీడియో అయితే షూట్ చేశాను. ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, వర్షం చూడండి ఎలా వస్తుందో. అసలు పెద్ద మడుగులాగా అయిపోయింది అనమాట. ఇదంతా కూడా చాలా గట్టిగా అయితే వచ్చిందండి. చాలా చాలా పెద్ద వర్షం అండి. అసలు చూడండి వాటర్ ఎలా వచ్చేసినాయో. ఒక అరగంట వచ్చిందంతే, ఫుల్ అయిపోయినాయన్నమాట ఇక్కడంతాను. ఇక్కడైతే మామిడి చెట్టు ఒకటి ఉంది, కాయలు పడ్డాయేమో చూడడానికి నేను మా అమ్మాయి అయితే వెళ్తున్నాం అనమాట. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కవర్ తీసుకో, కవర్ అక్కడ ఎదిగో ఏమున్నాయి పెద్దగా. ఇది మామిడికాయలేంటి, అదిగో అక్కడ. ఇదైతే సంఘం చెట్టు అండి, అంటే సంఘం తరఫున ఉంటుంది అన్నమాట. 3 yearsకి ఒకసారి పాట అయితే పెడతారు. సో ఎవరు పాడుకుంటే వాళ్ళకన్నమాట. కాయలు అయితే పడ్డాయి, మాదైతే కాదులేండి, సంఘం తరఫుంది. కాకపోతే మా బంధువులే దీన్ని పాడుకున్నారు. అడుగుదాములు అక్కడ కాయి. పెద్దగా ఏం పడలేదే. ఇదిగో చిన్నకాయ, అది కూడా తీసుకో. తినేసి వెళ్ళినట్టున్నారు. ఏంటి తీగ ఉంటాయి ఏంటయ్యి? ఇంక ఇదంతా కూడా పొలాలండి, మా ఇళ్ళకేసి మొత్తం పొలాలు అన్నమాట. పెళ్ళైన కొత్తలో నాకైతే చాలా భయం వేసేది, కానీ ఇప్పుడైతే అలవాటు అయిపోయిందిలేండి. చూసారు కదా ఎలా ఉందో. ఇదంతా కూడా పొలాలే, కొంచెం అటు పక్కన లారీ అని చూడండి. ఇంకా అదంతా రోడ్డు అన్నమాట, అత్తిలి వెళ్ళే రోడ్డు. ఇంకా పొలానైతే గేదెలు మేపే వాళ్ళు ఇంకా ఉన్నారు, పాపం వర్షంలోనే తడిచిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, వర్షం అయితే బాగా పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి అనమాట. ఇంట్లో ఒక ముసలిమామ ఉంటారన్నమాట, ఒక్కళ్ళే ఉంటారండి. చాలా బాధ వేస్తూ ఉంటుంది నాకు కొన్నిసార్లు చూస్తే, ఎందుకంటే ఆమె ఒక్కరే ఉంటారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ మా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో. ఇంక మేమైతే మామిడి చెట్టు కింద నుంచి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. చెట్ల కింద ఉండడం మంచిది కూడా కాదన్నమాట. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, మీరు ఎక్కడైనా జర్నీ చేస్తున్నా, ఇంకెక్కడైనా పొలాన్ని ఉన్నా సరే ప్లీజ్ దయచేసి చెట్ల కింద అయితే ఉండకండి, అది మంచిది కూడా కాదు. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. ఓకే, టైం వచ్చి ఇప్పుడు కరెక్ట్గా 4 అవుతుందండి. ఇంకా ఇంకేముంది ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ అన్నమాట. ఇంకా ఇదే పని. ఇంట్లో ఉంటే డ్యూటీలోకి వెళ్ళిపోతాం, కానీ ఇంట్లో ఉంటే వండుకోవడం, తినడం, పడుకోవడం, నిద్రపోవడం, ఇంక ఇదే పని అన్నమాట. మళ్ళీ చూడండి మబ్బు ఎలా ఉందో, ఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మంచి వర్షం మళ్ళీ వచ్చేలా ఉందన్నమాట. సో వర్షాకాలం అయితే కామన్, బట్ ఎండాకాలం కూడా మాకు ఎక్కువ వర్షాలు వచ్చేది ఇప్పుడేనమాట. ఓకేనండి, మేము ఏరుకొచ్చిన మామిడికాయలు ఇవేనమాట.
కొన్ని అయితే మా బావగారు వాళ్ళకి ఇచ్చేసాము, కొన్ని అయితే మేము ఉంచుకున్నాం అన్నమాట. అలాగే మా మామయ్య గారు కూడా తీసుకొచ్చారు పొలాన్ని నుంచి కొన్ని. ఓకేనండి, ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మళ్ళీ డిన్నర్ అన్నమాట. ఇంకా ఇలాగే ఉంటుందన్నమాట డైలీ పల్లెటూరులో. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి. ఒక వీడియో ద్వారా అయితే నాతో మాట్లాడుతూ ఉండండి ప్లీజ్, కామెంట్స్ ద్వారా. నేనైతే మీ కామెంట్స్ ఎదురు చూస్తూ ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.